హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పచ్చి టమాటోలతో కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి టమాటోలు అండి, టేస్ట్కి తగ్గ కారం పొడి, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ధనియా పౌడర్ అండి. ఇది జీరా అండ్ మెంతి నేను ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 10 వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే కొత్తిమీర అండి, అలాగే చిన్న మెంతి అండి. నేను చిన్న మెంతి ఒక కట్ట తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు. నేను ఆనియన్ అండ్ టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 4 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనం పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేస్తాం. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ రావాలండి. అలాగే కొంచెం ఆనియన్ మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు తొందరగా మగ్గిపోవాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. 5 to 10 మినిట్స్ వరకు మనం స్లో మంట మీద ఇలాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ కారం పొడి యాడ్ చేసుకుందాం. అలాగే చిన్న మెంతి అండి, చిన్న మెంతి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్,
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్. అలాగే ఇంకొక 5 మినిట్స్ స్లో మంట మీద ఇలాగే మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి 5 మినిట్స్. మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి ఎంతో రుచికరమైన టేస్టీ పచ్చి టమాటో కర్రీ. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెలకి, ఈ రెండిట్లోకి చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.